లక్ష్మి వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం నాటుగుడ్లు నెత్తళ్ళ కర్రీ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, సరిపడగా పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. కొద్దిగా పసుపు వేసుకుని ముందుగా ఇవే నాటుగుడ్లు చిన్న చిన్నగా ఉంటాయండి. ఇవి ఈ గుడ్లు ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ కలర్ వచ్చింది కదా, ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. దీని సైజు ఉల్లిపాయలు 3 ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇలా మల్లమల్లగా పట్టుకోవాలి, ఎక్కువ మెత్తగా పట్టుకోకూడదు. 3 పచ్చిమిర్చి కూడా వేసాను ఆ పేస్ట్లో. రెండేమో ముక్కలుగా చేసుకోవాలి. గుడ్లు అయితే వేసుకొని తీసేసుకుందాం. ఇది ఆయిల్లో ఇవే ఎండు నెత్తళ్ళు. ఈ నెత్తళ్ళు ఎర్రగా వేపుకొని ఆ గుడ్లలో తీసేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని మెత్తలు కూడా ఈ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఈ అగ్గుల్లో తీసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఒక చిన్న స్పూను అల్లం పేస్ట్, ఉల్లిపాయ ముద్ద, అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
జీలకర్ర పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను ఇప్పుడు వేసింది జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అది ముందు అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసాను. ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేసిన మసాలా అయితే జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం, ధనియాలు, ఈ నాటుగుడ్లు ఎండు నెత్తళ్ళు ఇగురు చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అందరూ ఎక్కువ తినరు. ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి, మూడు పచ్చిమిర్చిని పేస్ట్లో వేసాను. 2 ఇలా ముక్కలుగా కోసుకుని వేసుకున్నాను. కారం కూడా వేసేద్దాం. పచ్చిమిర్చి వేసాం కదా, మీరు చూసుకుని వేసుకోండి. కారం అయితే అందరూ ఎక్కువ తిన్నారు కదా. ఆయిల్ పైకి వస్తుంది కదా, వాటర్ పోసుకుందాం. ఇది ఉడికేటప్పుడు నెత్తళ్ళు, నాటుగుడ్లు వేసుకుందాం. మూత పెట్టేసుకుని ఉడికేటప్పుడు మెత్తలు వేద్దాము. ఇప్పుడు నెత్తల్లో గుడ్లు వేసేసుకుందాం. ఇందులో దగ్గర పడే వరకు చిన్న మంట మీద ఉడకనిద్దాం. వాటర్ అయితే సరిపోతుంది. మూత పెట్టేసుకుందాం. మూత తీసుకుని చూద్దాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం.
ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఎండు నెత్తళ్ళు, నాటుగుడ్లు ఇగురు చాలా బాగుంటుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు, త్వరగా అయిపోతుంది. కర్రీ అయితే అయిపోయింది. ఇలా ఆయిల్ వచ్చే వరకు ఉండాలి పైకి. ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు బౌల్లో తీసుకుందాము. ఇదో బౌల్లో తీసుకున్నాను. ఎంతో గుమ్మగుమ్మలాడే ఎండి నెత్తళ్ళు, నాటుగుడ్లు కర్రీ రెడీ. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాము. ఎంతో గుమ్మగుమ్మలాడే కర్రీ రెడీ అయిపోయింది. అందరూ ఇలా వండుకుని టేస్ట్ చూసి కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వంటలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చూసారా? నాటుగుడ్లు ఇగురు